గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఈ శ్లోకంలో దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించటం కోసము భీష్మాచార్యుల వారు యుద్ధంలో గట్టిగా సింహనాదాన్ని చేస్తూ వెంటనే శంఖాన్ని పూరించారు. అంటే యుద్ధానికి సంసిద్ధం చేయటానికి శంఖాన్ని పూరించారు అని చెప్పుకున్నాము. అలాగే నిన్నటి రోజు అసలు ఈ భీష్మాచార్యుల వారు ఎవరు అంటే, ఈయన గారు శంతన మహారాజు గంగాదేవి యొక్క పుత్రుడు. ఆ తర్వాత తండ్రికి ఇంకొక వివాహము చేయటానికి భీష్మ ప్రతిజ్ఞగా ఆయన పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. సత్యవతి దేవికి విచిత్రవీరుడు చిత్రాంగదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించటం, పెరిగి పెద్దవటం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలని చెప్పేసి అంబిక అంబాలిక అనేటువంటి కాశీరాజుని యొక్క కుమార్తెలను ఇక్కడికి తీసుకురావటం, అంబ పెళ్లిని తిరస్కరించటం, అంబ వెళ్ళిపోవటం, తర్వాత శాల్వదేశపు రాజు నేను ప్రేమించాను అని అంబ చెప్పితే సరే ఆయన్నే చేసుకోమంటాం. శాల్వదేశపు రాజు మళ్ళీ అంబని అంగీకరించకపోగా తిరిగి ఆమె భీష్మాచార్యుల వారికి వచ్చి నీ తమ్ముళ్ళకిచ్చి వివాహం చెయ్యి అంటే, నీ మనసులో ఇంకొకరు ఉన్నప్పుడు తగిన పని కాదు అని చెప్తే, నువ్వే నన్ను వివాహం చేసుకో అని అనగా, లేదు నేను మా తండ్రి గారికి ఇచ్చిన మాట, మా తాతగారికి ఇచ్చిన మాట, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను, వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను స్వీకరించలేను అనడంతో అంబకి పట్టరాని కోపం వచ్చింది. ఎలాగైనా ఆయన మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి పరశురాముని దగ్గరికి బయలుదేరింది. పరశురాముని దగ్గరికి వెళ్ళి, నాకు ఇలా అన్యాయం జరిగిపోయిందండి, భీష్ముడు నాకు ఇంత అన్యాయం చేశాడు కాబట్టి నా జీవితాన్ని మీరే సరిచేయాలి, దీన్ని మీరే సరిచేసి పరిష్కారం చూపించండి అన్నది. వెంటనే పరశురాముడు ఆవేశంతో గొడ్డలి, ధనుస్సు, బాణాలు తీసుకొని హస్తినాపురానికి భీష్ముని వద్దకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రౌద్రంగా భీష్ముడిని చూస్తూ, నువ్వు అంబని పెళ్లి చేసుకో, ఇంతే మాట్లాడాడు. అంటే పరశురాముడికి తెలియదా ఏంటి అంటే, భీష్ముడు సాక్షాత్తు అతను శిష్యుడే. ఇంత ప్రతిజ్ఞ, భీష్మ ప్రతిజ్ఞ అన్ని లోకాలకి తెలుసు. ఆయన 18వ సంవత్సరమే ఈ ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాతే సత్యవతికి పెళ్ళయింది, కుమారులు పుట్టారు, ఇప్పుడు పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. అంటే పరశురాముడికి భీష్మ ప్రతిజ్ఞ తెలియదా, లేంటే తండ్రికి ఇచ్చిన మాట తెలియదా అనుకోవటం మన మూర్ఖత్వం. పరశురాముడు ఈయనకి గురువే కాకుండా సాక్షాత్తు ఆ మహావిష్ణు అవతారం. అయితే ఈయనలో ధర్మనిరతి, ధర్మ దీక్ష ఎంత మాత్రం ఉంది, 18వ ఏట చేసిన ప్రతిజ్ఞ ఇంకా ఎంతవరకు ఈయన నిలుపుకుంటున్నాడు అనే ఒక చిన్న పరీక్ష పెట్టడం కోసం ఆయన ఇక్కడికి కదిలి వచ్చాడనమాట. నేను నీ గురువుని కాబట్టి నేను గురువుగా ఆజ్ఞాపిస్తున్నా కనుక నువ్వు అమ్మని పెళ్లి చేసుకోవాల్సిందే అని మళ్ళీ ఇంకొక మాట వేశాడు. వేస్తే, క్షమించండి, నేను నా తండ్రి గారికి మాట ఇచ్చాను, తర్వాత గురువు అనేటువంటి వాడు ఎప్పుడే కానీ తండ్రి మాటను జవదాటు, లేదంటే నీ ప్రతిజ్ఞను వదిలేయి అని బోధించడు. కనుక మీరు ఇటువంటి ఆజ్ఞ మీరు ఇవ్వరు అని నాకు తెలుసు. అందుకే దీన్ని నేను ఆజ్ఞగా స్వీకరించటం లేదు, పాటించబోవటం లేదు అని వినయంగా చెప్పాడు. పరశురాముడు కోపంగా, అయితే నాతో యుద్ధం చేయి అన్నాడు. ఈ కోపంగా అనే మాట కేవలం భీష్మునికి కోపంగా కనిపిస్తున్నాడే కానీ మనసులో ఈయన భీష్మాచార్యులను కేవలం పరీక్షించడానికి మాత్రమే యుద్ధానికి పిలిచాడు. అలానే ఏదో చిన్న యుద్ధం కాదండోయ్, వీళ్ళిద్దరి మధ్య వారం రోజులు, గురు శిష్యుల మధ్య వారం రోజులు యుద్ధం జరిగింది. రకరకాల అస్త్రాలు, శస్త్రాలు ప్రయోగించినవి కాకుండా కొత్త రకాలు, ప్రతిదీ ఇంక అసలు చెప్పలేము అనేంత రీతికి వెళ్ళిపోయింది ఈ యుద్ధం. ఈయన పరీక్షించాలనుకున్న దేనిని అంటే, భీష్మాచార్యులకి ఏ అస్త్రాలు వచ్చు, శస్త్రాలు వచ్చు అన్న, సాక్షాత్తు ఈయనే గురువు కదండి నేర్పించింది, ఆయనకు తెలియదా ఆయన శిష్యునికి ఎంత మాత్రం వచ్చు, ఎంత మాత్రం యుద్ధం చేయగలడు అని కేవలం ఆయన మనసులో తండ్రికిచ్చిన మాటని ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాడు, తర్వాత ధర్మ దీక్షను ఎంత మాత్రం పాటిస్తున్నాడు అని తెలుసుకోవడానికి మాత్రమే అడిగాడు. ఇలా ఈ యుద్ధము వారం రోజులు జరుగుతున్న ప్రతి నిమిషం ఈ పరశురాముడు గమనిస్తూనే ఉన్నాడు. భీష్మాచార్యుల వారి మనస్సులో ఎక్కడైనా సరే, ఎందుకు వచ్చిన యుద్ధం, ఓడిపోతానో ఏమో,
లేదంటే పెళ్లి మీద ఏమాత్రం వ్యామోహం ఉండి గురువుతో ఎందుకు పెట్టుకోవడం, ఈ యుద్ధం ఎందుకు చేయడం అంటే ఇది ఒక రీజన్, ఒక సాకులాగా చెప్పి ఎక్కడ పెళ్లి చేసుకుంటాను, లేదంటే తండ్రి మాటను జవదాటుతాను, ప్రతిజ్ఞను ఎక్కడ విఘ్నం చేస్తాను అనే మాటకు వస్తాడేమో అని కేవలం పరీక్షించడానికి చేశాడు. ఆ పరీక్షలో ఎక్కడే కానీ ఈయన మనసులో అటువంటి ఉద్దేశం భావం లేదు అని తెలుసుకొని అస్త్రాలను పడవేసి నేను ఓడిపోతున్నాను, ఇంకా నాకు చేత కాదు భీష్మునితో యుద్ధం చేయటం అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా పరశురామునికి చేత కాదా అండి యుద్ధం చేయటము? సాక్షాత్తు విష్ణు అవతారం ఒకటి, ఎవరండి పరశురాముడు 33 సార్లు ఈ భూమండలాన్ని మొత్తం చుట్టూ ప్రదక్షిణ చేసి అడ్డు వచ్చిన రాజులను క్షత్రులను సంహరించుకుంటూ కొన్ని వేల లక్షల మంది రాజులను ఈ భూమండలం మీద సంహరించిన వ్యక్తి పరశురాముడు. ఆయనకి భీష్మాచార్యుడు ఒక రాజు ఒక లెక్కన అండి సంహరించటానికి? ఎందుకు అలా అంటే, ఎందుకండి క్షత్రియులంటే అంత ద్వేషము, అంతమంది రాజులను ఎందుకు చంపాడు? అలా చంపుతూ భీష్ముడు కూడా ఒక రాజే కదా, మరి ఈయనకు గురువు ఎట్లా అయినాడు? ఈయనకు అష్టశస్త్ర విద్యల్ని ఎట్లా బోధించాడు? ఈయనను చంపే అవకాశం వచ్చి కూడా ఇప్పుడు ఎందుకు చంపలేదు అంటే, పరశురాముడు క్షత్రియ ద్వేషి కాదు, రాజుల మీద ఆయనకి కోపము కాదు, అంటే చెడు సంహరించడం కోసం, అంటే కేవలం చెడు రాజులు, చెడు మార్గంలో పోతున్న రాజులను మాత్రమే ఆయన సంహరించారు. భీష్ముడు రాజైనప్పటికీ మంచి వ్యక్తి కాబట్టి శిష్యునిగా అంగీకరించి సర్వ అస్త్ర శస్త్రాలను బోధించాడనమాట. అది సద్గురువు యొక్క గొప్పతనం. అటువంటి ఆయన ఈయనను సంహరించలేక కాదు, భీష్ముని మనస్సుని తెలుసుకొని ధర్మనిరతుడు, ధర్మాన్ని తప్పలేదు అని తెలుసుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అంబ కనీసం అప్పటికైనా శాంతించకుండా తపస్సులు చేసి శిఖండిగా మారి, ఆ వృత్తాంతమంతా తర్వాత చెప్పుకుందామండి. ఇక్కడ ఇంకొక సందేహం వస్తుంది, మరి మీరు భీష్మాచార్యుల వారు ఇంత ధర్మనిరతులు, ధర్మంగా ఉంటున్నారు అని చెప్తున్నారు కదండి, అటువంటి ఆయన ధర్మం పక్షాన అంటే పాండవుల పక్షాన నిల్చుకొని కదా యుద్ధం చేయాలి, కౌరవుల పక్షాన నిల్చుకొని ఎందుకు యుద్ధం చేస్తున్నారు అనే సంశయం అయితే మీకు వచ్చింది కదా. ముందే చెప్పానండో, ఈ కౌరవులు భీష్మ పితామహులని పక్కన పెడుతూ వచ్చారు. అంటే ముసలివాడు ఎప్పుడు ధర్మాన్ని పాటించండి, ఇది తప్పు అది కరెక్ట్, ఈ పాండవులను చూసి నేర్చుకోండి, ధర్మం అంటే ఇది అని చెప్తూనే ఉన్నాడు. వీళ్ళు విసిగించుకొని చివరికి ఆయన మాట వింటం మానేశారు. కానీ ఈయన చెప్తూనే ఉన్నాడు ధర్మం అంటే ఏంటి, ధర్మం పక్షం ఎట్లా నిలుచుకోవాలి, ఎలా ధర్మంగా ఉండాలి అని వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఆయన సాయశక్తులా ప్రయత్నం చేశాడు. ఇంకా ధర్మం గురించి వస్తే, ఆయన తండ్రికి ఇచ్చిన మాట ఏంటి, కురు వంశాన్ని కాపాడుతాను అంటే కురు రాజ్యం, హస్తినాపురాన్ని క్యాపిటల్ సిటీగా చేసుకున్నటువంటి కురు రాజ్యాన్ని నేను కాపాడుతాను. దీనికి రాజు ఎవరైతే వారు, ధృతరాష్ట్రుడు రాజు అయితే ధృతరాష్ట్రుడు, పాండురాజు రాజు అయితే పాండురాజు, ఎవరి పిల్లలు రాజులైతే వాళ్ళని కాపాడుతాను అని. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి రాజు ఎవరు, ధృతరాష్ట్రుడు, ఆయన కుమారులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. కనుక ధర్మనిరతిగా వాళ్ళ తండ్రికి ఇచ్చిన మాట నిలుపుకోవటానికి కౌరవుల పక్షాన ధర్మంగా యుద్ధం చేస్తున్నాడు. మరి అది కూడా పాండవులను గెలిపించాలనే ఉద్దేశంతో కాదు, ఆయన ఎంత భీకరంగా పోరాడాలో అంత భీకరంగానూ పోరాడుతున్నాడు. అండ్ కేవలం ఈయన యుద్ధ విద్యల్లోనే ఆరితేరలేదండోయ్, జ్ఞానము, ధర్మనిరత, దైవభక్తి, పరశురాముడు ముఖ్యంగా నేర్పించినటువంటి దైవ చింతన, దైవభక్తి. ఇంత యుద్ధము చేస్తున్న ప్రతి నిమిషము దేవుణ్ణి ఆరాధిస్తూనే, మనసులో తలుచుకుంటూనే ప్రతి పని చేశాడు. దీనికి నిదర్శనం ఏంటి అంటే, కృష్ణ పరమాత్మ గారిని ఈయన చూడంగానే ఆయన గుర్తుపట్టేశాడు, ఈయన ఎవరో కాదు, మహావిష్ణు అవతారం, కృష్ణుడు దేవుడు అని గుర్తించాడు. దీనికి చిన్న సాక్ష్యంగా ఏంటి అంటే, ఈ కౌరవులు ఒక బీడు భూమిని ఇచ్చారు చూడండి పాండవులకి, ఏం పేరు చెప్పండి, ఇంద్రప్రస్థం అండి. ఎందుకు పనికిరాని ఒక బీడు భూమిని, ఇంద్రప్రస్థాన్ని పాండవులకు ఇచ్చారు కదా. ఈ పాండవులు ధర్మరాజు ముఖ్యంగా రాజసూయ యాగం చేసినప్పుడు అగ్రతాంబూలం, అగ్ర పూజ శ్రీకృష్ణునికే చేయాలి అని తీర్మానం చేసిన వ్యక్తి భీష్మాచార్యులు. ఇతను అంతటి పరమ భక్తుడు కాబట్టే కృష్ణుడిని తెలుసుకోగలిగాడు. ఆయన మానవ మాతృడు కాదు, దేవుడు అని తెలుసుకోగలిగాడు. ఈయన పరమాత్మ అనుగ్రహం కోసం తపస్సు చేసి ఎన్నో అస్త్రశస్త్రాలను పొందాడు. అదేంటండి, పరమాత్మ అనుగ్రహం కోసము అస్త్రాలను శస్త్రాలను పొందటం ఏంటి,
అస్త్రాలు శస్త్రాలు అంటే యుద్ధము చేసి యుద్ధంలో అడ్డు వచ్చిన వారిని సంహరించడానికి కదా అని అనుకోవచ్చు. అర్జునుడికి ద్రోణాచార్యుల వారు గురువు. ఎన్ని అస్త్రశస్త్రాలను నేర్పించినా కొన్ని అస్త్రాలను ఆయుధాలను ఆయన తపస్సు చేసి ఇతర దేవతల వద్ద అనుగ్రహంగా పొందాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాశుపతాస్త్రం. అర్జునుడు పరమశివునికి తపస్సు చేసి ఆయన్ను మెప్పించి పాశుపతాస్త్రాన్ని తీసుకున్నాడు. అంటే పాశుపతాస్త్రము ఇట్లాంటివన్నీ ఓన్లీ సంహరించడానికేనా అంటే కాదండి. తపస్సు వల్ల దేవుడి మీద మనస్సు లగ్నం చేసుకొని వాళ్ళ అనుగ్రహాన్ని పొందటానికి తపస్సు చేసేవాళ్ళు. ఈ అస్త్రాలని శస్త్రాలని వాళ్ళు కేవలం దేవుడికి దగ్గరగా చేరుతున్నట్టుగా వాళ్ళ అనుగ్రహాన్ని పొందడం కోసం మాత్రమే తపస్సు చేసి ఇటువంటి అస్త్రశస్త్రాలను తీసుకునేవాళ్ళు అనమాట. ఇందులో భీష్ముడు ప్రధాన పురుషుడు. భీష్ముని తర్వాత అర్జునుడు. ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి ఎవరిలా మనం ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి, ఎవరిలా అనుసరించాలి అంటే ఒకసారి మనం చెప్పుకుందాం కదా, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చూపించి మన పేరెంట్స్ వీళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలి అని చెప్పేసి అర్జునుడిలాగా ఉండాలి అనుకుందాం. కానీ అర్జునుడి కంటే చాలా గొప్పవాడు భీష్ముడు అని మళ్ళీ మనమే చెప్తున్నాం. మరి ఇప్పుడు ఎవరిలా ఉండాలండి? మనం అర్జునుడిలా ఉండాలనా భీష్ముడిలా ఉండాలనా అంటే అర్జునిలా ఉంటూ భీష్ముని స్థాయిని చేరుకోవాలి అనమాట. అర్జునిలా ఉండి అర్జునిలా అభ్యసిస్తూ ఏదో ఒక రోజు భీష్మ పితామహుల వంటి స్థాయిని మనము కూడా పొందాలి అని అర్థం. దీనికి ఇంకొక చిన్న నిదర్శన, ఈ మనకి కౌరవ పాండవుల యుద్ధంలో 10వ రోజు వరకు వీరోచితంగా భీష్మాచార్యులు పోరాడారు అని అందరికీ తెలుసు కదా. ఈయనకి మనసులో ఒక చిన్న కోరిక, అదేంటంటే భీష్ముడు చాలా మంచివాడు గొప్పవాడు అన్నాం కదా, ఎక్కడి దాకా ఇప్పుడు గోల్డ్ యొక్క ప్యూరిటీ తీసుకుంటే మనము ప్యూర్ గోల్డ్ అంటే ఎంత పర్సెంట్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది అండి అంటే 99.999% అంటారు, 100% చెప్పరు. ఆ 0.001% ఒక చిన్న మనసులో కోరిక అనేటువంటి భావన భీష్ములకు ఉంది. ఇంకా వేరే ఎటువంటి భోగాలు ఇది అనుభవించాలి సుఖాలు అనుభవించాలనే భోగాలు ఏవీ లేవు. కానీ ఈ 0.001% ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధము చేయాలి అనే ఒక ఆశ కోరిక ఉండిపోయింది. అదేంటండి, ఇంత తపస్సంలోకి సాక్షాత్తు పరశురాముని దగ్గర విద్య నేర్చుకున్న వారికి కూడా మళ్ళీ కోరికలు ఉంటాయా అంటే, ఈయన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం, కౌరవ రాజ్యాన్ని సంరక్షించుకోవడంలో మనకు తెలిసింది కురుక్షేత్ర యుద్ధం మాత్రమే. ఈ కౌరవులు పుట్టకముందు అంటే విచిత్ర వీరుడు చిత్రాంగదుడు పుట్టకముందు నుంచి రాజ్యాన్ని సంరక్షించుకోవడంలో చిన్న చిన్న దేశాలు వేరే రాళ్ళతో యుద్ధం చేసుకుంటూ యుద్ధ విద్యలు నేర్చుకుంటూ ఇలా యుద్ధంలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధం చేయాలి అనే ఒక కోరిక కలిగింది. కానీ మీకు గుర్తుందా, కృష్ణుడు వరం ఇచ్చేటప్పుడు అర్జునుడికి చెప్పాడు, నేను కేవలం మాట సహాయం చేస్తాను కానీ యుద్ధంలో ఆయుధాన్ని పట్టను అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భీష్మాచార్యులు, నేను నీ చేత ఆయుధం పట్టిస్తాను కృష్ణ అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఎవరి ప్రతిజ్ఞ నెరవేరుతుందో చెప్పండి? ఎక్కడైనా పరమాత్మ ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఒక సామాన్య భక్తుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? అయితే చూద్దాం. 10 రోజులు భీకరంగా యుద్ధం సాగింది. ఒకానొక రోజు యుద్ధం చేస్తున్నప్పుడు భీష్మాచార్యుల వారు అదే పనిగా శ్రీకృష్ణునికి బాణాలు తగలాలి అన్నట్టుగా బాణాల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కృష్ణునికి అవి తగులుతున్నాయి కానీ ఆయన ప్రతి బాణాన్ని ఒక మల్లెపువ్వు దండలాగా స్వీకరిస్తూ ఉన్నారనమాట. స్వీకరించి కోపం ఉన్నట్టుగా నటించి కృష్ణ పరమాత్మ కోప ఆవేశుడైన నటించి ఆయనకి యుద్ధం చేయాలి అనిపించే స్టేజ్కి వచ్చాడు. అంటే కృష్ణ పరమాత్మకి జగద్గురువుకి ఆవేశం వస్తుందా అండి అంటే రాదు. ఇక్కడ ఏంటి అంటే మానవమానాలు అనేటివి భక్తులకు ఉంటాయి కానీ దేవుడికి ఉండవు. మానవమానాలు ఏంటి అండి అంటే ఒక భక్తుని కోరికని కానీ ఒక భక్తుని ప్రతిజ్ఞని కానీ తీర్చాలి అనుకుంటాడు భగవంతుడు ఎప్పటికైనా. అంటే ఆయన ఓడిపోయాను అని ఫీల్ అవ్వడు, ఆయన భక్తుడు గెలిస్తే చాలు అని ఫీల్ అవుతాడనమాట. ఇప్పుడు భీష్ముడు ప్రతిజ్ఞ ఏం చేశాడు? కృష్ణుని చేత ఆయుధాన్ని పట్టిస్తా అన్నాడు. ఇప్పుడు ఈయన భీష్మ ప్రతిజ్ఞను ఈయన నెరవేర్చాలనుకుంటున్నాడు. అంటే ఆయన ప్రతిజ్ఞ నేను ఆయుధాన్ని పట్టను అన్న ప్రతిజ్ఞ పోయినా పర్వాలేదు, లోకం తిట్టుకున్నా పర్వాలేదు,
భీష్ముడి ప్రతిజ్ఞ నెరవేరాలి అని ఈయన కోపంతో కిందకు దిగి అక్కడ పడి ఉన్న ఒక బండి చక్రాన్ని తీసుకొని ఎత్తుకొని భీష్మాచార్యుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఈయన వెళ్తుంటే అర్జునుడు పరుగున వచ్చి కాళ్ళు పట్టుకొని, బావా బావా ఆగు ఆగు, నువ్వు చెప్పిన మాట ఏంటి, చేస్తున్న పనేంటి, యుద్ధంలో ఆయుధాన్ని పట్టను అని చెప్పావు, ఇప్పుడేమో చక్రాన్ని ఎత్తుకొని భీష్ముడి మీదకి యుద్ధానికి పోతున్నావు, ఆగు బావా అని కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎందుకంటే అర్జునుడు ఏమని ఫీల్ అవుతున్నాడంటే, కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆయుధం పట్టను అని మాట ఇచ్చాడు కదా, చెప్పాడు కదా, ఇది ఆయన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాడు. అంటే యుద్ధంలో ఎక్కడే కానీ కృష్ణుడు ఆయుధం పట్టకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా నాదే అని ఫీల్ అవుతున్నాడు అర్జునుడు. సో ఆయన పరువు మర్యాదలు ఎక్కడ పోతాయో, కృష్ణుడు ఆయుధాన్ని బట్టి యుద్ధం చేసేస్తాడు అని చెప్పి ఈయన పరిగెత్తిపోయి బావా ఆగు ఆగు అని చెప్తున్నాడు. ఈ కృష్ణుడు రథచక్రాన్ని, పెద్ద చక్రాన్ని ఎత్తుకొని భీష్ముల వారి మీదకి వెళ్తూ ఉంటే భీష్ముడు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? యుద్ధం చేయాలని మనసులో కోరిక గట్టిగా అనుకున్నాడా యుద్ధం చేయాలని చెప్పేసి? అటువంటి భీష్ముడు ఏ కత్తో సుత్తో లేదంటే గొడ్డలో ధనుస్సో ఏదో ఒకటి తీసుకొని యుద్ధం చేయాలి కదా. అలా చేయకుండా మొత్తం అన్నీ వదిలేసి ఇలా ఉట్టి చేతులతో ఇలా నిల్చొని, త్రిజగన్మోహన అంటూ శ్లోకం అండి, అది చెప్పాలంటే నాకే కష్టంగా ఉంది. అటువంటి పద్యాలను, శ్లోకాలను ఆయన ఆ కృష్ణ పరమాత్మను చూస్తూ ఆ దేవుడి మీద 1 కాదు 2 కాదు 11 పద్యాలను పాడాడండి. వాటికి సంబంధించిన చిన్న అర్థం అయితే చెప్తాను. ఆహా ఆహా ఆహా, ఎంత సుందరంగా ఉన్నావయ్యా, నల్లటి కాంతి, ఎటువంటి కాంతి, ముల్లోకాలను మోహింపచేసేటువంటి నీ కాంతి, ఆహాహాహా, ఆ తనువు ఆకారం దగలాడిపోతుంది. నల్లటి కాంతితోటి ఆయన పైన బంగారు వస్త్రం ఉంది. ఆ బంగారు వస్త్రం ఎలా ఉంది? ప్రభాత కాలంలో అంటే సూర్యోదయ కాలంలో సూర్యుడు ఏ రంగులో అయితే ఉంటాడో అంతటి బంగారు వర్ణపు కాంతితో నీ వస్త్రము ఉంది. ఆ తర్వాత నీ నల్లటి కురులు ఎంతగా మెరిసిపోతున్నాయి. నీ ముఖారవిందం ఎంత చక్కగా ఉందయ్యా, ఎంత ఆనందంగా ఉందయ్యా నా మనసుకి. ఇటువంటి నీవు నా ప్రియమనవుడు అయిన అర్జుని పక్కన ఉన్నావు అంటే పార్షాలిటీతో అనట్లేదండో, నాలాంటి వాడు అంటే నాలాంటి సాధకుడు, దేవుడికి దగ్గర అవ్వాలి అన్న ఉద్దేశంతో తపస్సు చేసి అస్త్రాలను సాధిస్తూ ధర్మ మార్గం వైపు నడిచేటువంటి నా ప్రియమనవుడైన అర్జుని పక్కన నిన్ను చూస్తున్నాను అంటే, చూడటం అంటే ఇప్పుడు ఈ రూపంతో చూడట్లేదు, ప్రతి నిత్యం, ప్రతిరోజు, ప్రతి నిమిషం యుద్ధం చేస్తున్నప్పుడు కూడా నా మనసులో నీ రూపం అచ్చం ఇలానే ఉంది అని చెప్పి పద్యాలు పాడుతూ ఉన్నాడు. అయితే 10 రోజులు అంతటి భీకర యుద్ధం చేస్తుంటే కృష్ణ పరమాత్మ రూపం ఇప్పుడు ఆయన ఎలా కనిపిస్తున్నాడో, నీ రూపమే నా మనసులో ప్రతి నిమిషం ఉంది అనటంలో అర్థం ఏంటి అంటే, ఆయన ధర్మపక్షాన్న అంటే కౌరవ రాజ్యాన్ని కాపాడాలి, తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, కౌరవ సామ్రాజ్యాన్ని కాపాడాలి, ఇంతే ఉద్దేశం, అంతే. కేవలం పెండ్లి చేసుకోను అనేది ప్రతిజ్ఞ అక్కడితో కాదు. ఆయన ఉద్దేశం ఏంటి? వాళ్ళ తండ్రి ఉద్దేశం ఈయన రాజ్యాన్ని సంరక్షించాలి అనేది. ఆ బాధ్యతను దైవ చింతనతో అంటే పరమాత్మ మీద భక్తితో తను చేసే ప్రతి పనిలో పరమాత్మను చూస్తూనే ఉన్నాడు. అందుకే యుద్ధం చేసేటప్పుడు కూడా ఆయనకి పరమాత్మ రూపమే కనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యమండి అంటే, ఇది ఆయనకైతే సాధ్యమండి, మనలాంటి మానవ మాతృలకి మీరు భీష్ములుగా మారండి, అర్జునులుగా మారండి అని చెప్పేస్తున్నారు. మనకి ఇది ఎలా సాధ్యము అంటే, దీనికి భగవంతుడే భగవద్గీతలో చెప్తున్నారండి. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిని దైవంగా భావించండి. ఒక ఇల్లాలు అంటే నేను కూడా అనుకోండి, ఒక గృహిణి, ఒక ఇల్లాలు ఉంది. తన చిన్న పాపుకో స్నానం చేయించేటప్పుడు ఆ పరమాత్మైన చిన్ని కృష్ణునికే స్నానం చేపిస్తోంది, ఆ చిన్ని కృష్ణునే తయారు చేస్తుంది అనుకుంటూ ఆ భగవత్ సంకల్పం అన్నమాట. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి పిల్లలకి వండుతోంది కదండి, ఆమె దేవుడికే నైవేద్యం పెడుతోంది అన్నట్టుగా. అంటే ఏ పని చేసినా దేవుడి కోసమే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నేను పాటిస్తున్నాను అనుకోవటం. అదే ఆఫీస్లో జాబ్, జెంట్స్ కానీ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైనా సరే, అంటే వాళ్ళ బాస్ ఇచ్చిన వర్క్ని అంటే తప్పియకుండా, దాంట్లో మళ్ళీ మోసాలు అవి చేయకోకుండా, బాస్ అంటే దేవుడు, ఆయన ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తించాలి. ఇలా ప్రతి పనిలో దైవత్వం,
ఈయన విధి ఏంటి, భీష్మాచార్యుల విధి ఏంటి, రాజ్యాన్ని సంరక్షించుకోవాలి. రాజ్యాన్ని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి, శత్రువులతో యుద్ధం చేయాలి, అవునా. ఆయన పరమ విధియే యుద్ధం. ఆ యుద్ధాన్ని దైవ సంకల్పంగా, అదే దైవ పూజగా, దానినే దైవత్వంగా స్వీకరించి ధర్మంగా చేశాడనమాట భీష్ముడు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదండి, భీష్ముడు అంటే భీష్మ పితామహుడు అని మనం ఎందుకు అంటున్నామో, ఇంత గొప్పవాడా అండి భీష్ముడు అనుకుంటున్నాం కదా. ఇది చాలా తక్కువ అండి, చాలా చిన్న విషయం. భీష్ముడు ఇంకెంత గొప్పవాడో భీష్ముని యొక్క జీవిత చరిత్ర మొత్తాన్ని ఇలా పిండేస్తే ఒక అద్భుతమైన సారాంశం వస్తుంది. అసలు ఈ భీష్ముడు ఎవరు? ఇప్పుడు మనకి కనిపిస్తున్న భీష్ముడు కాదండి, పోయిన జన్మలో, గత జన్మలో ఈ భీష్ముడు ఎవరు అంటే ఈయన వసువులలో ఒకరు. అష్టవసువులు, రుద్రులు, ఆదిత్యులు, సాధ్యులు అని ఇట్లా దేవతా గణాలు చాలామంది ఉంటారు. వాళ్ళల్లో అష్ట వసువులలో ఒక వసువు ఈ భీష్మాచార్యుల వారు పోయిన జన్మలో ఒకానొక సందర్భంలో ఈ అష్టవసువులు ప్రధానంగా ఒక చెయ్యరాని అపరాధం ఒకటి చేశారు. ఇందులో ప్రధానంగా తప్పు చేసింది భీష్మాచార్యుల వారు. అందుకే ఆయన మరుజన్మలో భీష్మునిగా జన్మించారు. ఇదేంటండి, తప్పు చేసిన వారి నుంచి మనం సారాంశం, ఆయన జీవితం గురించి సారాంశం ఏం తీసుకోవాలి అనుకుంటున్నారు కదా. అష్టవసువులు అంటే ఎవరండి? ఆల్మోస్ట్ దేవుడి దగ్గర ఉన్నవాళ్ళు. అటువంటి ఒక ఆయన తప్పు చేసి మానవుడిగా జన్మించి ఇవన్నీ అనుభవించడం అంటే ఒక పై స్థాయి నుంచి, అంటే ఫస్ట్ ర్యాంక్ కిడ్ నుంచి లాస్ట్ ర్యాంక్ కిడ్కి పడిపోవడం అన్నమాట. సో పడిపోయిన తర్వాత ఇంకా దిగజారకుండా, అంటే మనం ఆల్రెడీ పైన ఉన్నాం, ఇప్పుడు కింద పడిపోయాం, మళ్ళీ పైకి వెళ్ళడం చాలా కష్టం, ఆ రీచ్ మళ్ళీ ఆ దేవుని దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం అని తెలిసి ఆయన ఏది వదలలేదు. ప్రతి నిమిషం కృషి చేశాడు. అంత సాధన చేసి మళ్ళీ ఆ పదవికి ఆయన చేరుకున్నాడు అనమాట. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నా, లేదు మనం ఒక పని అనుకుంటాం, ఏదో ఒక బిజినెస్ కానీ సంథింగ్ మనం ఒకటి చెయ్యాలి అనుకుంటాం, కానీ అది నెరవేరలేదు, అది మనం చేయలేకపోయినా, మనం ఫెయిల్ అయ్యాం అంటే అక్కడితో అది ఆపేసి ఇంకా మనం చేయలేం, మన చేత కాదు అని నెక్స్ట్ లెవెల్కి పడిపోవడం, దాని కింద లెవెల్కి పడిపోవడం కాదు కదా. మనం చెయ్యగలము అనే ప్రయత్నంతో మళ్ళీ సాధించడం అన్నమాట. ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ భీష్మాచార్యుల లైఫ్ అన్నమాట. అంటే అంత అష్టవసువుల్లో ఉన్న స్టేజ్లో ఉన్న ఆయన ఒక చిన్న తప్పు వల్ల ఒక సాధారణ మానవుడిగా పుట్టాడు. కానీ మానవుడిగా పుట్టిన తర్వాత ఎక్కడ మోహాలకి, భోగాలకి, సుఖాలకి లొంగకుండా పరమాత్మ మీద ధ్యాస ఉంచి ఆయన మళ్ళీ పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేశాడు కాదండి, పరమాత్మను చేరుకున్నాడు అని చెప్పాలి. దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ, అంటే పరమాత్మను చేరుకున్నాడు అని కానీ పరమాత్మని యొక్క అనుగ్రహం ఈయనకు కలిగింది అని చెప్పటానికి అందరికీ తెలుసు కదండి. యుద్ధంలో 10వ రోజు భీష్మాచార్యుల వారు పడిపోయారు. ఎలా పడిపోయారు? బాణాలు మొత్తం ఆయనకి గుచ్చుకుపోయాయి. అంటే స్కిన్కి కాదు, బోన్స్, ఎముకలకి గుచ్చుకుపోయినాయి ఆ బాణాలు. ఇప్పుడు ఆ బాణాలని బయటికి తీస్తే, లాగే ప్రయత్నం చేస్తే ఆయన ప్రాణమే పోతుంది అన్నంత లోపలికి బాణాలు చుచ్చుకొని పోయాయన్నమాట. పోతే ఆయన అలా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయనకి స్వచ్ఛంద మరణం, అంటే ఆయన ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆయన మరణం పొందవచ్చు. ఇప్పుడు ఆయన అంత బాధపడుతూ, ఒక పక్క నెత్తురు కారిపోతూ, ఒంటి నిండా బాణాలు గుచ్చుకొని అలా అంబశయన మీద పడుకున్నట్టు, ఆ ఆరోస్ మీద పడుకున్నట్టు అలా ఉన్నప్పుడు ఆయన ఎందుకు వెంటనే ప్రాణాలు విడవలేదు? ఉత్తరాయణం పుణ్యకాలం రావాలి, భీష్మ ఏకాదశి మనం జరుపుకుంటాం కదండి, 6 months వెయిట్ చేశారు. 6 నెలలు వెయిట్ చేసి, అంటే మంచి రోజు చనిపోతేనే మనం దేవుడి దగ్గరికి పోతాము అంటే ఇంతటి వ్యక్తులకి కూడా అటువంటి మూఢనమ్మకాలు ఉంటాయా? అంటే పలాని రోజు, పలాని టైము, పలాని తిథి రోజు చనిపోతేనే నేను దేవుడి దగ్గరికి చేరతాను, లేకపోతే చేరను, ఇటువంటి అపనమ్మకాలు ఉంటాయా అండి? కాదండి. ఇక్కడ ఏంటంటే మనం భీష్మాచార్యుల గారి వయస్సు 250 years అని అనుకుందాం. ఇది కేవలం ఆయన తండ్రి ఇచ్చిన వరం, అంటే స్వచ్ఛంద మరణం నీకు ఉంది అని చెప్పాడు కాబట్టి ఆయన 250 years బతికాడు అనుకుందాం. కానీ కొంతమందికి ఇక్కడ డౌట్ వస్తుంది, అదేంటండి ఇప్పుడు కలియుగంలో చూసుకుంటే కూడా మామూలు లైఫ్ స్పాన్ అంటే 100 years, అంటే శతమానం భవతి శతాయుః పురుషావేంద్రియ అని చెప్తుంటారు కదా.
100 years లైఫ్ స్పాన్ అయితే మనం అక్కడక్కడ వింటుంటాం. ఒక ఆయన 120 years బతికారు, ఒక ఆయన 150 years బతికారు అని చెప్పి మనమే వింటుంటాం. అంటే ఈ కలియుగంలో ఇప్పుడున్న సిచ్యుయేషన్స్, ఈ ఫుడ్కి వీటికే 150 years బతుకుతున్నారు జనాలు అంటే, ద్వాపర యుగంలో 250 years బతకడం ఒక మనిషి ఏం పెద్ద ఆశ్చర్యం అండి అని ఫీల్ అవ్వచ్చు. కానీ అదే క్వశ్చన్ వేరే వాళ్ళకి థాట్ రాకుండా భీష్మాచార్యుల వారు అంటే తన తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి, తన తండ్రి ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత ధర్మనిరతుడు, ఆయన వాక్కులో ఎంత పవర్ ఉంది అని, కేవలం తండ్రి మాట ఎంత విలువైనది, ఆయనకు తండ్రి పట్ల ఉన్న గౌరవం, దీన్ని చూపించటానికి మాత్రమే 6 నెలలు ఆయన బాడీలో ఒక్క చుక్క రక్త బొట్టు లేకపోయినా, శక్తి లేకపోయినా అలానే ప్రాణాలను పట్టుకొని ఉన్నారనమాట. ఈ సిచ్యుయేషన్లో 6 months అన్నాం కదండి. సో యుద్ధం అయిపోయింది, అంటే సెటిల్మెంట్స్ అన్నీ అయిపోయినాయి, రాజ్యం ఏంటి, ఇంకొకటి ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు రాత్రి కృష్ణ పరమాత్మ ఈ పాండవులను తీసుకొని, ముఖ్యంగా ధర్మరాజుని తీసుకొని ఈ భీష్మాచార్యుల వారి వద్దకు వచ్చారు. వచ్చి భీష్మ, ధర్మరాజుకి నీవు కొన్ని హితవులు బోధించు, అంటే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ధర్మం అంటే ఏంటి, పూజ అంటే ఏంటి, ఇటువంటివి నీవు ఈయనకి బోధించు అని చెప్పాడు. అంటే ఇక్కడ ధర్మరాజు గారికి తెలియదా అండి? అంటే ధర్మం అంటే ఏంటి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఇవి ధర్మరాజుకు తెలియదా? ధర్మరాజు గారు ఎంత ఉపాసకులు అంటే, ఆయన ఒక్క నిమిషం కాళికాదేవిని స్తుతిస్తే అమ్మవారు వచ్చేస్తుంది, కాళికాదేవి వచ్చేస్తుంది. అటువంటి లెవెల్కి ఆయన చేరిపోయారు ఆల్రెడీ. అండ్ వీళ్ళకి ఇంద్రప్రస్థం అనేసి ఒక బంజర్ భూమిని ఇచ్చారు కదా, ఆ బంజర్ భూమిని 50 సంవత్సరాలు ఈయన కష్టపడి, అంటే ఎందుకు పనికిరాని బీడు బంజరు మొక్క, గడ్డి మొలక కూడా మొలచనటువంటి బంజరు భూమిని కౌరవులు ధర్మరాజుకి ఇచ్చారు రాజ్యం చేసుకోమని చెప్పి. అటువంటి భూమిని సస్యశ్యామలంగా, అంటే 1కి 10 పంట పండేటువంటి భూమిగా తయారు చేసి రాజసూయ యాగం కూడా చేశారు. అంటే ఆయనకి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఏం చేయాలి, సస్యశ్యామలంగా ఎలా ఉండాలి, పోని భక్తి లేదా అంటే చెప్పాము ఇందాకనే, ఒక దేవతను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆ దేవుడు ప్రత్యక్షమైపోతాడు. అంతటి ఉపాసన పొందేటువంటి ధర్మరాజుకి ఇప్పుడు కొత్తగా భీష్మాచార్యుల వారు ఏం చెప్తారు చెప్పండి? అయితే భీష్మాచార్యుల వారు ఇదే అన్నారు, అయ్యా కృష్ణ పరమాత్మ, నేనున్న స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఉండటమే గగనం అయిపోయింది, ఈ నొప్పి, బాధ, ఈ వ్రణ బాధ తట్టుకోలేక భరించలేకపోతున్నా, కేవలం నా తండ్రి మాట కోసం, నా తండ్రి ఏంటో రుజువు చేయడం కోసం మాత్రమే నేను ప్రాణాలతో ఉన్నా. ఇప్పుడొచ్చి నువ్వు నన్ను అవి ఇవి బోధించమంటావే అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు, అయితే ఒక పని చేస్తా, నీ వ్రణబాధ మొత్తం నేను తీసేస్తా. అంటే నువ్వు కనీసం అల్పశయన మీద ఉన్నావు అన్న ఫీలింగ్ కూడా నీకు రాకుండా చేస్తా. ఏదో సుఖంగా హ్యాపీగా ఒక బెడ్లో పడుకున్నావు అన్న ఫీల్ నీకుంటుంది. ఆ నొప్పి మొత్తం నేను మాయం చేసేస్తా. మాయం చేసిన తర్వాత నువ్వు ధర్మరాజుకు ఈ నీతుల్ని బోధించు అన్నాడు. అసలు ధర్మరాజు నీతులు బోధించుకునే స్టేజ్లో ఉన్నాడా? ఆయనకు అన్నీ తెలుసు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అది కాదు. కృష్ణ పరమాత్మకి ఎలాగైనా ఆయన అనుగ్రహాన్ని భీష్మాచార్యుల వారికి ఇవ్వాలి అని, అంటే భక్తుడిని అనుగ్రహించాలి అంటే ఆయన అంత బాధను తీసేసి ఆయనను సంతోషపెట్టి ఆయనను సుఖంగా ఆయనలో చేర్చుకోవాలి అన్న తపన తాపత్రయంతో ధర్మరాజును తీసుకొచ్చి ఈయన ముందట నిలబెట్టి ఈయనకేదో బోధించు అని చెప్పి ఒక సాగులాగా ఇది బోధించు అని. ఆయన నేను చేయలేను అంటే అయితే నీ బాధను నేను తీసేసుకుంటాను, ఇప్పుడు నువ్వు ఆయనకు రాజనీతి, రాజశాస్త్రం, దైవభక్తి ఇవన్నీ బోధించు అని చెప్పడం అన్నమాట. ఇంత అనుగ్రహం అని అంటే మనము ఆయన చేరుకోవాలి అంటే మనం ఒక్క మెట్టు ఆయన దగ్గరికి వేస్తే 10 మెట్లు ఆయన వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి అన్నమాట. అంత బాధను చిటికలో తీసేసి అనుగ్రహాన్ని ఇచ్చాడు భీష్ములకి. అర్థమైందా అండి? మనం భీష్మాచార్యుల వాళ్ళలాగా ఎందుకు మారాలి అని అర్జునులాగా నేర్చుకుంటూ, అర్జునులాగా ఉంటూ ఏదో ఒక రోజు భీష్మాచార్యుల వాళ్ళగా మారాలన్నమాట. చేసే ప్రతి పనిలోనూ దైవచింత నిలుపుకొని శ్రద్ధగా, సంతోషంగా ఏ పని చేసినా సంతోషంగా చేయాలన్నమాట. భీష్మాచార్యులు ఇటువంటి వారు కాబట్టే కౌరవులు ఆయన్ని అంత నీచంగా చూస్తున్నా, అంత హేళనగా చేసి యుద్ధ భూమిలో కూడా ముసలివాడు పనికిరాడు అని మాట్లాడుతున్నా, దుర్యోధను సంతోషం కోసం తస్య సంజనయన హర్షం
కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్ అని శంఖాన్ని పూరిస్తూ సింహనాదం చేస్తూ ఆయన ప్రతాపాన్ని చూపించి యుద్ధానికి మొదటి అడుగు, అంటే యుద్ధం స్టార్ట్ చేయాలంటే శంఖనాదం చేస్తారు కదండి. ఇలా యుద్ధం స్టార్ట్ చేయాలి అంటే ఎవరో ఒకరు ఫస్ట్ అయితే, ఒక యుద్ధమైనా గొడవైనా కొట్లాటైతే ఒకరు స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు చెప్పండి? చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మీద పడిపోతారా? అదే రకంగా ఈయన ఒక్కసారి శంఖాన్ని పూరించంగానే యుద్ధంలో తతశంకాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసేవైభ్యాః అన్యంత సశబ్దస్తుములో భవత్. అంటే భీష్మాచార్యుల వారు ఎప్పుడైతే యుద్ధాన్ని ఆరంభిస్తున్నట్టు సంకేతంగా సింహనాదం చేసి శంఖాన్ని పూరించారో వెంటనే చుట్టుపక్కల ఉన్న పాండవులు, కౌరవులు ప్రతి ఒక్కరూ తమ తమ శంఖాలని, బేర్యాలని, పణవాగాలని, గోముఖాలని, అంటే యుద్ధంలో ఎటువంటి వాటితో అయితే నాదాన్ని చేస్తారో ప్రతి ఒక్కటి ఉపయోగించి అంత శబ్దాన్ని చేశారు. ఎంత శబ్దం అంటే శబ్దస్తుములో భవత్, అంటే ఆకాశాన్ని చేరేటువంటి శబ్దాన్ని యుద్ధ వాతావరణంలో ఇంకా యుద్ధం మొదలు పెట్టబోతున్నాము అని ప్రతి ఒక్కరూ వాళ్ళ శంఖాలని వాళ్ళు పూరించారన్నమాట. మరి ఈనాటి ప్రశ్న, అసలు భీష్మాచార్యులు ఎవరు? శ్లోక పారాయణ చేసుకుందామా మరి? ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజ్యశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమధత్తిస్తతైవ చ అన్యే చ బహవః శూరా మదత్తే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మవేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః
शङ्कं दद्मौ प्रतापवान्। ततः शङ्काश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त शशब्दस्तु मुलोऽभवत्।